తెలుగు సినీ రంగంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా రూపొందించిన చిత్రం బాహుబలి. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ అనే 2 భాగాలు రిలీజ్ అయి సంచలన విజయం సాధించాయి. ఇండియాలో విడుదలైన అన్ని ప్రాంతాల్లో, విదేశాల్లో అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లు సాధించింది. భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో నూతన అధ్యాయం రచించిన ఈ సినిమాను మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకుల వద్దకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను 2 భాగాలు కలిపి ఒకే భాగం చేశారు. బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రిలీజ్ చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్, సుబ్బరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకు కె.కె. సంతిల్ కుమార్ సినిమాటోగ్రఫీని, కోటగిరి వెంకటేశ్వరరావు, ఎస్.ఎస్. రాజమౌళి ఎడిటింగ్ బాధ్యతలను, ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా 2025 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు ఎప్పటిలాగే భారీ స్పందన కనిపించింది. ఈ చిత్రం ఏ మేరకు వసూలను సాధించిందనే వివరాలకు ఒకసారి వెళ్దాం. బాహుబలి సినిమాను సుమారుగా 180 కోట్ల రూపాయల బడ్జెట్తో భారీగా నిర్మించారు. ఈ సినిమా మొదటి భాగానికి మిశ్రమ స్పందన లభించింది. దాంతో ఈ సినిమా కేవలం 650 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. అయినా ఈ సినిమా ఇండియాలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక రెండో భాగం అంటే బాహుబలి 2 ది కంక్లూజన్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. ఇక బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ జర్నీ విషయానికి వస్తే తొలివారం ఈ సినిమా ఆంధ్ర నైజాలను కలిపి 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. హిందీ వర్షన్ సుమారుగా 8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కన్నడ వర్షన్లో మాత్రం 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళ వర్షన్లో 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే మలయాళం వర్షంలో 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. తొలివారం ఈ చిత్రం 37 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక 2 వారాల థియేటికల్ రన్లో ఈ సినిమా ఆంధ్ర నైజంలో కలిపి 22 కోట్ల రూపాయలను, కన్నడలో 5 కోట్ల రూపాయలను, తమిళంలో 3.5 కోట్ల రూపాయలను, కేరళలో 1.5 కోట్ల రూపాయలను, హిందీలో 8.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా థియేటికల్ రన్లో మొత్తంగా 40.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక నార్త్ అమెరికాలో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలకు వెళ్తే తెలుగు వర్షన్లో $8,67,000, హిందీ వర్షన్లో $64,000, తమిళ వర్షన్లో $2,000, మలయాళ వర్షన్లో $1,00,000 కలెక్షన్ల వసూలు చేసింది. దాంతో మొత్తంగా ఈ సినిమా $9,33,000 అంటే భారతీయ కరెన్సీలో 8.26 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైజ్గా 50 కోట్ల మేర వసూలు చేసిందని చెప్తున్నారు. బాహుబలి సినిమా విషయానికి వస్తే 2 భాగాలుగా విడుదల చేయడం తెలిసిందే. అయితే ఆ 2 పార్ట్లను కలిపి ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ మూవీగా సుమారు 3 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాలోని ప్రధానమైన సన్నివేశాలను కూర్పు చేసిన విధానం చక్కగా ఉందనే టాక్ మూవీ రిలీజ్ తర్వాత స్పష్టమైంది. దాదాపు 5.5 గంటల కథను తగ్గించి సన్నివేశాలను పేర్చిన విధానం దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభకు, విజన్కు అర్థం పట్టింది. స్టోరీ ఫ్లోను ఏమాత్రం డిస్టర్బ్ కాకుండా కథను పరుగులు పెట్టించాడు అని ప్రేక్షకుల కామెంట్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తుంది. మీరు బాహుబలి ది ఎపిక్ మూవీ చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి.